కొనసాగించాలి. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అభివృద్ధికి సహకరించండి. వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల మండలం, త్రిపురాపురం, గొల్లపాలెం, కొత్తపాలెం, పాత కొత్తపాలెం, కొండరాయనిపాలెం, పువ్వాడ, మొలకలూరు నందు ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వినుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని కీర్తి హాల్ నందు నవీన్ దంత వైద్యశాల నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు, వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ నియోజకవర్గం సావల్యాపురం మండలం వేల్పూర్ గ్రామం నందు క్రీస్తకం 1441 నాటి గుడి అయిన శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయం ధ్వజస్తంభ ప్రాణ ప్రతిష్ఠ మరియు శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయం పునఃప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివార్లను దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మరియు యువ నాయకులు బల్లా గిరిబాబు, వారితో పాటు నియోజకవర్గ మండల స్థాయి నాయకులు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని 2వ వార్డు తెలుగుదేశం పార్టీకి చెందిన 10 కుటుంబాలు వైసీపీలోకి చేరిక. వినుకొండ పట్టణంలోని 2వ వార్డు తెలుగుదేశం పార్టీకి చెందిన 10 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 5 సంవత్సరాలలో అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధి మరియు వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు మరియు వినుకొండ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని చెప్పారు. నేటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మీరు పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని వారు తెలియజేశారు. ప్రభుత్వంలో జరిగింది. బ్రహ్మనాయుడు గారి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంచినీటి సమస్య పరిష్కారం అయింది. అన్ని విధాల సంక్షేమం, అన్ని విధాల అందరికీ మంచి పాలన జరుగుతుందనే అభిప్రాయంతో ఈరోజు పార్టీలోకి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం వీడి మా వైసీపీలోకి రావడం జరిగింది. ఈరోజు చెప్తున్నారు చాలామంది, ఎవరు భూ కబ్జాదారులు, ఎవరు ఈ వినుకొండ నియోజకవర్గాన్ని దోసుకున్నారు, ఎవరు ఈ వినుకొండ నియోజకవర్గాన్ని అన్ని విధాల అన్ని సంపదల్ని, వనరుల్ని దోపిడీ చేసినటువంటి ఈ లంబూ జంబూని జీవేజ్ ఆంజనేయులు గారు అది ఒకసారి తెలుసుకొని మాట్లాడితే పద్ధతిగా ఉంటుంది. అన్ని విధాల ఈ వినుకొండ నియోజకవర్గం మంచినీటి సమస్య ఎవరు పరిష్కారం చేశారు, వినుకొండ ఘాట్ రోడ్డు ఎవరు వేశారు, ఘాట్ రోడ్డు ఇవన్నీ ఎవరో ఏదో లోకల్ పిల్లల్ని ఎత్తుకొని ముద్దాడి ఏదో విధంగా మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంది. ఎలా భాష, ఎలా మాటలు, ఎలా ఆనిముత్యాలు ఎవరు అందరికీ తెలుసు. ఈ వినుకొండ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో దోపిడీ చేయాలనుకుంటుంది ఎవరు కనపడతా ఉంది. ఏమి నామినేషన్కి డబ్బులు పెట్టి కొనుక్కొచ్చుకున్న నువ్వు, మీ చరిత్రహీనులుగా మిగిలిపోతారయ్యా. నామినేషన్ వేసేటప్పుడు ప్రేమతో, అభిమానంతో మనకొచ్చి కలుస్తారు ఎవరైనా అభిమానులు. ఇదేంటయ్యా, డబ్బులు కొంచెం తీసుకొచ్చుకుందే స్థాయికి దిగజారి మీరు ఆ దిగజారుడు రాజకీయాలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కనీసం అంటే కనీసం కూడా వాళ్ళకి మనసుందా అని అడుగుతున్నాను. ఇదేంటి, ఇదేమి సంస్కృతి, ఇదేమి సాంప్రదాయం? ఈ సాంప్రదాయాన్ని, ఈ సంస్కృతిని మరి అన్ని విధాల ప్రజలు చూస్తున్నారని ఒకసారి సిగ్గుపడాల్సిన అవసరం ఉందని సందర్భంగా